అన్న ఏంటి అలా గుద్దినావు? ఏంట్రా బాబు, ఇలా అయితే మనం దొంగతనం సరిగ్గా చేయలేకపోతున్నాం. అవునన్నా, ఈ దొంగతనాలు చాలా కష్టంగా ఉన్నాయి. మనుషుల్ని వేరేలాగా దోచుకోవాలన్నా. ఐడియా, ఐ హావ్ ఏ గ్రాండ్ ఐడియా. ఏందన్నో అది? స్వామీజీలు అయిపోదాం, డబ్బులు దోచుకుందాం. అవునన్నో, ఇది అసలుకే లేటెస్ట్ ట్రెండ్. నువ్వు రెడీ అయిపో, మిగతా కథ అంతా నేను నడిపిస్తా. ఇలా అయితే నేను రెచ్చిపోతా. జరుగు पुंगी बजा कर साउंड आटा భక్తులా, ఇప్పుడు చాంగురే బంగారు బాబా విచ్చేస్తున్నారు. బాబా శిష్య, భక్తులేరి? ముగ్గురే వచ్చారన్నా. అవునా? మరి మనం ఫేమస్ అయ్యేదిలా అన్నా? అందుకే ఒకరిని సెట్ చేశా. న్యూస్ రిపోర్టర్ కూడా వచ్చారన్నో. కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు తెప్పించినట్టు యాక్ట్ చేసే అన్నా. నమస్తే గురూజీ. భక్త, ఏంటి నీ కోరిక? స్వామీజీ, నాకు చిన్నప్పటి నుంచి పాదాలు చచ్చిపడిపోయాయి. చావే దిక్కు అనుకున్న నాకు మీరే దిక్కని వచ్చాను. మీకు పాదాలు తెప్పిగలనే నమ్మకంతో కొత్త బాగా ఇక నీకు కాలు తెప్పించే పూచి నాది. శిష్య, ఆ తాయెత్తుని ఇలా అందుకో. తాయెత్తు కనిపెట్టలే స్వామి, అక్కడ ఏదో తాడిచ్చా మంతాడు. కిలిమంజారో కలిమంజారో, నీకు కాళ్ళు రావాలో లేరో లేరో. స్వామి గెంతులు వేస్తూ చిందులు వేస్తూ గ్రౌండ్ మీద తిరిగే స్వామి. కాశీతాడు కాశ్మీర్ తాడు నా కాడుంది భక్త, నీకు కాళ్ళు వచ్చేటట్టు నేను చేస్తా. ఎత్తుకోండి, విండి వదిలేయండి స్వామి. బాబా మయం వల్ల కాలు వచ్చిన భక్తుని స్పందన తెలుసుకుందాం. సార్, మీ స్పందన ఏంటి? స్పందన 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 ఓల్డే సార్, ఆ స్పందన గురించి కాదండి, ఈ స్పందన గురించి. బాబాయే నా జీవితం, బాబాయే నా సరస్వం. బాబా రోజుకో బాబా పుట్టుకొస్తున్న ఈ కాలంలో మన చాంగురే బంగారు బాబా ఒక కుంటివాడికి కాలు తెప్పించాడు. జనాలు ఎలా స్పందిస్తారు త్వరలో చూద్దాం. డోంట్ గో అవే. కెమెరామెన్ శరత్, పట్నం సైనింగ్. పిల్ల లేదు, పెళ్లి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు. ఏక్ నిరంజన్ ఇది స్వామి నా సంగతి. హైట్కో సూత్రం ఉంది, వెయిట్కో సూత్రం ఉంది, దేనికో ఓటు చెప్పరా. హైట్కే నా ఓటు బాసు బాసు, అవుతాను నేను కొత్త ప్రభాసు. అవుతుంది అందుకో. బాలీవుడ్ లో అమితాబ్ ని, టాలీవుడ్ లో మహేష్ ప్రభాసుల్ని ఇక నువ్వు బీట్అవుట్ చేస్తావు. సంతోషమా భక్త? సంతోషమే స్వామి. హాయ్ బాబాయ్, హాయ్ బాబాయ్, హాయ్ బాబాయ్, ఇంతమంది జనాలు వచ్చారా? శిష్య, నీ కోరికేంటి? స్వామి, నేను ఈ దుబాయ్ నుంచి వచ్చాను స్వామి. మీ సుందర మనోహర రూపాన్ని కెమెరాలో బంధించుకోవచ్చా? తప్పకుండా శిష్య. పెద్ద పెద్ద కోళ్ళు, కోళ్ళు కాదు కాళ్ళు, పెద్ద పెద్ద వడలు, వడలు కాదు తొడలు, స్వామీజీ వారి పెద్ద పెద్ద
చాలు నాయన చాలు. ఇక నువ్వు అటు వెళ్ళి ఆశీనిలో శిష్య, అక్కడ ఎవరు వస్తున్నారు చూడు. నా పేరు శ్రీశైలం, నేను చేస్తా రౌడీజం, అడ్డొస్తే కదం బిడ్డ. బాయ్స్, డాన్ 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 డాన్. మీకు ఇక్కడ పని ఏంటి? డాన్ 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 కాదు, జస్ట్ డాన్. సరే డాన్ గారు, ఇక్కడ మీకు పని ఏంటి? బాయ్స్, స్వామీజీని కలవడానికి వచ్చాం. స్వామీజీని కలవాలంటే నాలాగా హైట్ అయినా ఉండాలి, బాడీ అయినా ఉండాలి. అరే పక్కోడా, ఈ 100 రూపాయలు తీసుకొని పక్కెళ్ళి ఆడుకో. శిష్య, ఎవరు నువ్వు? స్వామి, నేను ఒక డాన్ని. చిన్నప్పటి నుండి నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక, కానీ కొన్ని రాజకీయ నాయకులు నన్ను తొక్కేస్తారు స్వామి. శిష్య, చేతికి ఉంగరాలు ఉన్నాయి, వెనుక కొండంత బాడీ గార్డ్స్, డాన్ గానే ఉండిపోవచ్చుగా. ఈ ఉంగరాలన్నీ డూపు స్వామి, వీళ్ళని కూడా కొండంత డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నా. సరే శిష్య, అటు వెళ్ళి కూర్చో. బాయ్స్, శిష్య ఇటు కాదు అటు. బాయ్స్, చూసినారా స్వామి, రండే హే. స్వామి, నేను కట్టిన ట్యూన్ మీకు భజన రూపంలో సమర్పించుకుంటా. సరే శిష్య. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి సరే శిష్య, వెళ్ళి కూర్చో. ప్రభు, నీ యొక్క బిడ్డ ఈ జంగారు చూడు. ఆ ప్రభువుని కలిసే ముందు ఈ ప్రభువుని కలునైనా నీ కోరికలు తీరుస్తాడు. శిష్య, ఏం జరిగింది? చెంచులక్ష్మి. చెంచులక్ష్మి ఫిగరా? తప్పు నాయన, భక్తులు మనవాళ్ళు. స్వామి కూలా? శిష్య, నీ చెంచు లక్ష్మిని నేను తెప్పిస్తా, నువ్వు పక్కన కూర్చో. స్తంభాలు ఏంటి ఇంత మెత్తగా ఉన్నాయి? స్తంభాలు కాదు నాయన, ఇది నా కాళ్ళు. నేను చాంగురే బంగారు బాబాని. స్వామి నువ్వా? నాకు చిన్నప్పటి నుండి కళ్ళు లేవు, నువ్వే నాకు ఎలాగైనా కానీ ఈ ప్రపంచాన్ని చూపించాలి. స్వామి, ఏంటి శిష్య, వాడికి కళ్ళే నేర్పించి నాకు క్వార్టరే నేర్పించు, వాడి కళ్ళే నేర్పించి నాకు క్వార్టరే నేర్పించు, వాడి కళ్ళే నేర్పించి నాకు క్వార్టరే నేర్పించు. ఉరి, వీడు మన కుంప ముంచేటట్టున్నాడు రో. కీలి మంజారో, నీకు కళ్ళు రావాలో చూడరో చూడరో. ఆహా ఆహా స్వామి, ఆహా ఆహా. రావు, అస్సలు రావు, సమస్య లేదు. వాడి కళ్ళు తెప్పించలేడు, వీడి కళ్ళు బాటిల్ ఇప్పించలేడు. ఎందుకు? నేనైతే డూపు, మరి వాడు కాదుగా. అయ్యి బాబాయ్ చెప్పేసానా? కీలి మంజారో, నీకు కళ్ళు రావాలో చూడరో చూడరో. ఆహా ఆహా స్వామి, ఆహా 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 స్వామి, ఆహా ఆహా. స్టాప్. బడ్జెట్లెస్ డౌన్ లో ఉన్నాడు, వీడికి మ్యూజిక్ టచ్ లేదనుకుంటున్నారేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఒకసారి బయటకు వచ్చిందా రచ్చ రచ్చే. అసలు మీరు ఎంచుకున్న ట్యూన్ ఏంటి, కొడుతున్న స్టైల్ ఏంటి? ఫటాఫట్ 2-4 డిషుమ్ డిషుమ్ 6-8. ఒక్కోసారి కొడుతున్నవాడు అలసిపోతాడేమో అనిపిస్తుంది, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చచ్చిపోతుందేమో అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రజనీ రోబోల వైలెన్స్. వేర్ ఈస్ దట్ వైలెన్స్? ఐ వాంట్ వైలెన్స్, ఐ వాంట్ వైలెన్స్. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? నేను ట్యూన్ కొడతా, దానికి తగ్గట్టు మీరు వాడిని కొట్టండి. కొట్టకండి, ఇలా కాదు,
గోలీ మార్ 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 గోలీ మార్ 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 ఫిష్. కల్చర్ ఉండాలి కానీ బాబా ఏం మూఢనమ్మకాలు కాకూడదు. ఇది మన చాంద్రే బంగారు బాబా వేషాలు. డోంట్ గో అవే, స్టే ట్యూన్. సౌత్ ఇండియన్ ఎథ్నిక్ స్టార్.